నల్గొండ జిల్లా మిర్యాలగూడ సీఎం రేవంత్ రెడ్డి సభ విజయవంతంగా ముగించుకున్నామని అన్నారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్. మిర్యాలగూడ అభివృద్ధికి సీఎం సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడం ఖాయమంటున్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో మా నల్గొండ ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి సభ ముగిసింది. ప్రస్తుతానికి అదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఉన్నారు. సీఎం సభ ఎలా జరిగిందండి, ఏం చెప్పారు, ఏం వివరాలు తీసుకొచ్చారా సీఎం గారు మిర్యాలగూడ? ఇప్పుడు మీరే చూసినారు, మీరే సాక్షి. ప్రత్యేక దానికి చాలా దిగ్విజయంగా, చాలా జోష్గా ఉంది సభ. మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్న వరాలన్నీ కూడా తప్పకుండా ఇస్తానని చెప్పి వాగ్దానం హామీ కూడా ఇచ్చినారు. ఎందుకంటే ఇంత జనంలో చూస్తూ ఉంటే, మీ జోష్ చూస్తూ ఉంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఊగునే కైవసం చేసుకుంటుంది. ఇది ఒకటే కాదు, నల్గొండ జిల్లాలో రాష్ట్రంలో కూడా అన్ని కైవసం చేసుకుంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నీ కూడా 7 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా ఇలా మా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన హామీలు కూడా అవన్నీ అమలు చేస్తూ ఉన్నది. 7 గ్యారెంటీలతో పాటు సన్న బియ్యం, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ళు ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఇస్తుంది. కాబట్టి ప్రజల్లో ఇలా ఇంత స్పందన కనబడతా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మళ్ళా అధికారంలోకి వస్తే 9 ఏళ్ళు మేమే ఉంటాం. తర్వాత మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి తెలియజేస్తుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి మిర్యాలగూడ పర్యటనలో ఏం చెప్పారు, ప్రజలు ఏం కోరుకున్నారు, వారు ఏం హామీలు ఇచ్చారు? ఇక్కడ అన్ని హామీలు అంటే డంపింగ్ యార్డ్ ఒకటి, ముఖ్యంగా వాడపల్లిని, అడవిలపల్లిని టూరిజం చేయాలని చెప్పి అడిగినాము. తర్వాత ముఖ్యంగా మున్సిపాలిటీలో ఉన్న రోడ్లు, డ్రైనేజెస్ సమస్యకు మొన్న 200 కోట్లు ఇచ్చారు. ఇంకా కావాల్సిన నిధులు ఇస్తామని చెప్పినారు. ఇంకా 3000 ఇళ్ళు కూడా ఇస్తామని చెప్పినాడు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు కూడా కోరికలను కూడా ఇస్తామని చెప్పినారు. నేను కూడా అడవిలపల్లి, దామర్చెల్ల ప్రభుత్వ భూములు అయితే ఉన్నాయో వాటిని కూడా పట్టాలు చేయాలని చెప్పి వివరణ ఇచ్చినాం. దాన్ని కూడా సానుకూలంగా స్పందించినాం. మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతుంది? చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 35-36 స్థానాలు మేమే గెలుస్తాం ఇక్కడ మిర్యాలగూడలో. ఇదే కాదు, నల్గొండ కార్పొరేషన్ కానీ నల్గొండ ఉమ్మడి జిల్లాలో 18 కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ బలంగా ఉంది కదా. ఇక్కడ మా నాయకత్వం ఉత్తమ్ కుమార్ గారు ఉన్నారు, జనారెడ్డి గారు ఉన్నారు, తర్వాత మళ్ళీ వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నాక మేము ఓడిపోవడం ఎక్కడ సమస్య ఉంటుంది కానీ అప్పుడు కూడా మేము బలంగా ఉన్నాం. పార్టీ ఇవాళ కూడా అంతే ఉంటుంది. థ్యాంక్ యూ. మిర్యాలగూడ మున్సిపాలిటీతో పాటు నల్గొండలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కూడా తామే కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ శంకర్ నాయక్ చెప్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభ తర్వాత మిర్యాలగూడకు దాదాపు 1000 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు కంపల్సరీ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మిర్యాలగూడకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ గెలుపు ధీమా అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది స్మౌతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, మిర్యాలగూడ.